ఏంటిది? ఎంత ట్రై చేసినా అసలు నిద్రే పట్టట్లా. ఏం చేయాలి? ఆహా, నిద్ర పట్టకపోతే ఏంటి? ఎన్ని సినిమాలు ఉన్నాయి టైంపాస్ అవ్వడానికి. పద చూద్దాం వెళ్ళి. సినిమా చూద్దామా? సినిమానా? సినిమా చూస్తే సాతాను శోధించిద్దని, యేసయ్య మాట్లాడని, పాస్టర్ గారు చెప్పారుగా పరలోక రాజ్యం కూడా వెళ్ళమని. వాళ్ళ మాటలు వినకు. సరే, దేవుడు మాటలే విందగాని, దేవుడు పాటలే విందగాని. పద. వద్దు, వెళ్ళకు. నిద్ర పట్టట్లేదంటే ప్రార్థన చేసుకోమని అర్థం. వెళ్ళి దేవునితో కొంచెం సేపు మాట్లాడు. దేవుడు కూడా నీతో మాట్లాడతారు. ప్రార్థన చేయాలనిపిస్తుందే. అవును, ప్రార్థన చేసి చాలా రోజులైంది. ప్రార్థన చెయ్యకు. అయినా దేవుడి వాక్యం వింటున్నావు, దేవుడి పాటలు పాడుతున్నావు. అది కూడా దేవుడి పనేగా. నిన్ను చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. పద వెళ్దాం. సరే, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి పడుకుంటాలే. ఇప్పుడైతే వెళ్ళి కాసేపు దేవుడి పాటలు విని వాక్యం విని వస్తా. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని పడుకుంటా. ఆగు, వెళ్ళకు. యేసయ్య నీ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి ప్రార్థన చేసుకో. వెళ్ళకు. స్క్రోల్ చేయి కిందకెళ్ళి ఇంకా. అదిగో 10 నిమిషాల వీడియో, అది చూడు. ఏం కాదు. సినిమా క్లిప్ అయితే ఏమైంది? 10 నిమిషాలు చూసావంటే తర్వాత పాటలు పాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది కదా. ఏంటి సినిమా ఎంత బాగుంది, ఎంత సస్పెన్స్గా ఉందో. ఆ తర్వాత ఏమైందో. ఫుల్ సినిమా ఎక్కడుందో వెతికి చూద్దాం. ఏంటి, తెల్లవారుజాము 4 అయిపోయిందా? రోజు ఇలాగే అవుతుంది. రోజు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా, ఏదో ఒక సినిమా చూస్తూనే ఉంటున్నా. రేపైనా ప్రార్థన చేయాలి. ఏంటి, ఇంకా ప్రార్థన చేస్తావా? ఇంకా నువ్వు ప్రార్థన చేసినట్టే. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. మీరు ప్రతిసారి ప్రార్థన దేవుడు అంటుంటే మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి నాకేం కొత్త ప్లాన్స్ ఏం అక్కర్లా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మీ జీవితాలను ఆక్రమించుకోవడానికి సాతానుకు చిన్న అవకాశం చాలు. అందుకే ఏ విషయంలోనూ అపవాదికి అవకాశం ఇవ్వకుండా సాతాను తంత్రాలేంటో ఎరిగిన వారుగా మెలకువ కలిగి జీవించండి. ప్రార్థనను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుదినం దేవునితో సహవాసం కలిగి జీవించండి. ప్రైజ్ ద లార్డ్.